తెలంగాణలో మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 200 సీట్లు ఈ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఏడాది ఇప్పటికే ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి మంజూరు చేసింది. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏడాది మరో 4 మెడికల్ కాలేజీలకు అనుమతి మంజూరు చేసింది. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 4 కాలేజీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. ఈ 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ను ఆదేశించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 4 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం లేఖ పంపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాదికి సంబంధించి ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ 4 మెడికల్ కాలేజీలకు అనుమతి మంజూరు చేసింది. అనంతరం మరో 4 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం అంగీకరిస్తూ 4 కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 200 సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఏడాది ఇప్పటికే ములుగు, నర్సంపేట, గద్వాల్, నారాయణపేట మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి మంజూరు చేసింది. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీలను మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగింది. ఏడాది తెలంగాణ ప్రభుత్వం మొత్తం 8 కాలేజీలకు అనుమతులు కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు దరఖాస్తు చేసుకుంది. దీంతో ఏడాది జూన్లో కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులు కాలేజీలోని వస్తువులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్, కనీస మౌలిక వస్తువులు లేవని అభిప్రాయపడింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించింది. అనంతరం ఫస్ట్ అప్పీల్కు వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ అప్పీల్ను కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలించింది. పరిశీలన అనంతరం ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది. మిగిలిన 4 కాలేజీలకు అనుమతులు ఇవ్వలేదు. ఈ కాలేజీల అనుమతులపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రెగ్యులర్గా మానిటర్ చేశారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు స్టాఫ్ను నియమించి అన్ని లోపాలను అధిగమించారు. కాలేజీ హాస్పిటల్స్లో ఉండాల్సిన ల్యాబొరేటరీ, డయాగ్నోస్టిక్స్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు. అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖకు సెకండ్ అప్పీల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్చోంగ్తో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, ఇతర ఆఫీసర్లు, డాక్టర్ల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్య శాఖ, ఎన్ఎంసీ అధికారులను కలిసి అనుమతులు ఇవ్వాలని కోరారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం మిగిలిన 4 కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ లేఖ విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ 4 మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ సందర్భంగా కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖతో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, అడిషనల్ డిఎంఈ విమలా థామస్, ఇతర ఉన్నతాధికారులను మంత్రి అభినందించారు. సర్కారు దవాఖాన్లు, కాలేజీల విషయంలో ప్రభుత్వం కమిట్మెంట్ చిత్తశుద్ధితో ఉందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.